ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఈనాడు తెలంగాణ పేపర్లోని చూసుకుంటే, భారత్పై సుంకాల బండ 50% పెంచిన ట్రంప్, రష్యా సెమురుపై ప్రతీకారం, పాత 25 సుంకాలు నేటి నుంచి అమల్లోకి, అదనపు 25% 27 నుంచి, దిగి రాకుంటే దిగిపోవాల్సిందే, బీసీ బిల్లులకు తక్షణం ఆమోద తెలపండి, తెలంగాణ పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయొద్దు, ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ ధర్నాలో ప్రధాని మోడీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు, బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారంటూ భరాసా బీజేపీ నేతలపై ఆరోపణలు, ఎక్స్ వేదికగా ధర్నాకు మద్దతు పలికిన ఖార్గే, రాహుల్, ప్రియాంక హాజరై సంఘీభావం తెలిపిన ఇండియా కూటమి ఎంపీలు, పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఢిల్లీలో జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో పొన్నం ప్రభాకర్, విజయశాంతి, లక్ష్మణ్, బలరాం నాయక్, శ్రీహరి, మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు. గాంధీ కుటుంబాన్ని పొగడడానికి కాంగ్రెస్ ధర్నా, రేవంత్ రెడ్డి ప్రసంగంలో రాహుల్, సోనియా జపమే ఎక్కువ, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీలో పగటి వేషాలు, మతపరమైన రిజర్వేషన్లను అంగీకరించబోము, కిషన్ రెడ్డి. ఆ 65 లక్షల మంది వివరాలు ఇవ్వండి, బీహార్లో తొలగించిన ఓటర్లపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం, 9వ తేదీ కల్లా ఏడీఆర్కు అందజేయాలని స్పష్టీకరణ, సొంత బండ్లలోని రోడ్లపైకి, రాజధానిలో జనం ప్రయాణాలు తీరిదే, తగ్గుతున్న ప్రజా రవాణా వాటా, 2050 నాటికి వ్యక్తిగత వాహన ప్రయాణాలు మరింత వృద్ధి, నగరాలకు సవాల్, భారతదేశంలో 2020 నాటికి 48 కోట్ల జనాభా నగరాలు, పట్టణాల్లో ఉంటే 2050 నాటికి 95.1 కోట్ల, 2070 నాటికి 110 కోట్లు చేరే అవకాశం ఉంది. నగరాల్లోనే ఎక్కువ జనాభా రాను పెరుగుతున్నారనేది చెప్తుంది. దవాఖానాలకే కావాలి చికిత్స, శిథిల వ్యవస్థలో జిల్లా ప్రధాన ఆసుపత్రుల భవనాలు, థియేటర్లు, వైద్యుల కొరతతో శస్త్రచికిత్సలో జాప్యము. ఈనాడు, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, మహబూబ్ నగర్ రాష్ట్రాల్లో దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల భవనాలు శిథిల వ్యవస్థకు చేరాయి. ఇప్పుడవి సమస్యలకు నిలయాలుగా మారాయి. పైపులు పగిలి వృధా నీటి లీకేజీలతో అపరిశుభ్రత తాండవిస్తుంది. కిటికీలు దెబ్బతిని వార్డుల్లోకి దోమలు చేరుతున్నాయి. వరదల కారణంగా ఉత్తరాఖండ్లోని దరాలి గ్రామంలో పేరకపోయిన బురద, ప్రతికూల పరిస్థితుల్లో గాలింపు. ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న అన్వేషణ, 2 మృతదేహాలు వెలికితీత, గల్లంతైన వారిలో 11 మంది సైనిక సిబ్బంది. ఉపాధ్యాయుల పదోన్నతులకు తాత్కాలిక బ్రేక్, సీనియారిటీ వివాద నేపథ్యంలో హైకోర్టు స్టే. హైదరాబాదు రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ వరకు పదోన్నతులు ఇవ్వకుండా స్టే విధించినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. మహిళలకు ఆర్టీసీ బస్సు స్టీరింగ్, ముఖ్యమంత్రుల పేర్లతో పథకాలు దేశమంతటా ఉన్నాయి కదా, మద్రాస్ హైకోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య. సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రుల పార్టీ అగ్రనాయకుల పేర్లు, చిత్రాలు వినియోగించరాదంటూ ఇటీవల మద్రాస్ హైకోర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గోదావరి బేసిన్లో 4.72 లక్షల ఎకరాలకు నీటి విడుదల,
ఉన్నత స్థాయి ఇంజనీర్ల కమిటీ నిర్ణయం. వానాకాలం ప్రారంభమైన 2 నెలలు దాటినా గోదావరి బేసిన్లోని రిజర్వాయర్లోకి ప్రవాహాలు తక్కువగా ఉండడంతో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే పరిస్థితి లేదు. ప్రస్తుత నిల్వలను పరిగణలోకి తీసుకొని భారీ మధ్యతర ప్రాజెక్టుల కింద 4.72 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని బుధవారం జరిగిన నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి ఇంజనీర్ల కమిటీ నిర్ణయించింది. తరలిన యంత్రాంగము ఊరికి ఉపకారము. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై క్షేత్రస్థాయిలో అధ్యయనము, ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం రాత్రి రాజాపేట మండలం దూది వెంకటాపురం గ్రామ సందర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో మహిళా సంఘాల సభ్యుల స్థానికులతో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సంగీత వరలక్ష్మి 60 ఏళ్లుగా గాన మాధుర్యం. దేశ విదేశాల్లో సంగీత కచేరీలు, కొన్ని వేల గీతాలాపన. కూటమి గెలిస్తే 108 క్షేత్రాల్లో కచేరీలు చేస్తానని ముక్కు. నేడు దుర్గమ్మ సన్నిధిలో చివరి కచేరీ. చంద్రబాబుతో పోటు దిగితే చాలంటున్న వరలక్ష్మి. ఆంధ్రజ్యోతితో ముఖాముఖి. మరో 25% సుంకం. భారత్పై ట్రంప్ సుంకాల బాంబు. ఇప్పటికి ప్రకటించిన 25% అదనం, మొత్తంగా 50% పెంపు. వస్త్ర, ఆక్వా, పాదరక్షల పరిశ్రమలకు దెబ్బ. అదనపు టారిఫ్ ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి. సింగపూర్ మంత్రులను బెదిరించారు, వారిపై కేసులు పెడతామన్నారు. జగన్ చేసిన నష్టం పూడ్చలేనిది. కేబినెట్ భేటీలో సీఎం ఆగ్రహము. దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వివరించారు. దీంతో వారు సీరియస్గా తీసుకున్నారు. దీనివల్లనే అమరావతి పనుల్లో నేరుగా భాగస్వాములయ్యేందుకు విముఖత. సిడ్ క్యాపిటల్ పెట్టుబడులకు అనాసక్తి. కావాలంటే ప్రపంచ బ్యాంకు ద్వారా సహాయం చేస్తామంటున్నారు. అయినా విశాఖ సదస్సుకు వచ్చేందుకు ఒప్పించాము. ఆ దేశంతో సంబంధాలు పునరుద్ధరణకు కసరత్తు. 4 మంత్రులతో బృందాలను పంపుతాము. సీఎం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు. జిల్లాలపై సత్వర కసరత్తు. జగన్ చేసిన తప్పులను సరిదిద్దండి. ప్రజల ఫిర్యాదులను పరిష్కారం చూపాలి. నెల రోజుల్లో నివేదిక ఇవ్వండి. మంత్రివర్గ ఉపసంఘానికి సీఎం దిశానిర్దేశం. వైసీపీ హయాంలో తోచినట్లు జిల్లాల విభజన. పలు జిల్లాల కేంద్రాలపై అప్పట్లో తీవ్ర నిరసన. జిల్లాలకు కొత్త పేర్ల నిర్ణయంపై విమర్శలు. ఇష్టానుసారం డివిజన్ల సరిహద్దులు మార్పు. వీటిని సరిదిద్దేందుకు నడుం బిగించిన సర్కారు. హైకోర్టులో ఏం జరుగుతుంది? సివిల్ కేసులు క్రిమినల్ ప్రొసీడింగ్సా? ఎలా సాధ్యం? ఈ తరహా తీర్పులు బయట ఒత్తిళ్ల వల్ల వస్తున్నాయా, లేక అవగాహనతోనేనా అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అలహాబాద్ హైకోర్టు జడ్జి తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహము. ఆయన తన తీర్పుతో న్యాయ వ్యవస్థను ఏలం చేశారని, అది అత్యంత తప్పుడు తీర్పులు ఒకటని వ్యాఖ్య. పదవి విరమణ చేసేదాకా ఆయనకు అసలు క్రిమినల్ కేసులే విచారణ అప్పగించొద్దంటూ అసాధారణ ఆదేశాలు. ప్రకటనలో సీఎం పోటు తప్పేం కాదు, మీ రాజకీయాలకు కోర్టులను వాడద్దు. అన్నా డీఎంకే ఎంపీపై సుప్రీం సీరియస్. 10 లక్షల జరిమానా విధించిన ధర్మాసనం. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు కొట్టివేత. 15 నుంచి స్త్రీశక్తి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి క్యాబినెట్ రైట్. 5 రకాల బస్సుల్లో రాష్ట్రమంతా ప్రయాణించవచ్చు. రోజుకు 26.95 లక్షల మంది మహిళలకు లబ్ధి. ఏటా 942 కోట్ల వ్యయము. చేనేత మగ్గాలు, పవర్ లూమ్స్కు ఉచిత విద్యుత్తు. సెల్యూన్లకు 200 యూనిట్ల వరకు ఫ్రీ. నూతన బార్ పాలసీకి ఓకే.
గీతా కార్మికులకు 10% బార్లు, ఫీజులో 50% రాయితీ, పర్మిట్ రూములకు అనుమతి. కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు. గ్రీన్ ఎనర్జీతో స్వగ్రామంలోనే ఉద్యోగం. యువత నైపుణ్యాలు పెంచుకోవాలి. పునరుత్పాదక ఇంధన పరిశ్రమలు వస్తున్నాయి. కష్టాల వారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. సెప్టెంబర్ 1న నైపుణ్యం పోస్టర్ ప్రారంభిస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం. గ్రీన్ ఎనర్జీ నైపుణ్య సదస్సులో మంత్రి లోకేష్. 90% మంది పీజీ చదివిన వారే. ఎంఏ 1.61 లక్షలు, ఎంఎస్సి 1.09 లక్షలు, బీటెక్ చేసిన వారు 7,378 మంది. మొత్తం పీజీ అభ్యర్థులు 3.01 లక్షలు. బోధనలో నాణ్యత పెరిగే అవకాశము. డిఎస్సి అభ్యర్థులంతా విద్యార్థులే. ఈ నెలాఖరులో చైనాకు ప్రధాని మోడీ. గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి 2 దేశాల పర్యటనలో భాగంగా తొలుత జపాన్కు, తర్వాత చైనాలో జరిగే ఎస్సీఓకి నాడు ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చారు? ఏపీలో విద్యుత్ ఒప్పందంపై పూర్తి వివరాలు ఇవ్వండి. అప్డేట్ దాఖలు చేయండి. సిట్కి హైకోర్టు, సెకీకి హైకోర్టు ఆదేశం. విచారణ వాయిదా. రేపు రేటు యథాతథం. ట్రంక్ సుంకాల దెబ్బకు, వడ్డీ రేట్ల కోతకు ఆర్బీఐ బ్రేక్. రుణగ్రహీతల ఆశలపై నీళ్లు. ఈసారి జీడీపీ వృద్ధి అంచనా 6.5%. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. రేపు నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. తెలంగాణ, నమస్తే తెలంగాణ పేపర్లోని ముఖ్య వార్తలు చూసుకుంటే, ముఖ్యంగా తమ్మిడి హట్టి కొట్టుకొని గోదావరి ఈదొచ్చా. తమ్మిడట్టి ఎంపికపై తంత్రం లేదు, తర్కం లేదు, తలతిక్క సూత్రీకరణే. మేడిగడ్డకు మార్పు. బనకచెర్ల కోసం మేడిగడ్డ బదనాం. కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే నీళ్ళిచ్చి చూపిస్తాం. చంద్రబాబు ప్రోదలంతో వండివార్చిన రిపోర్టు. బాబు డైరెక్షన్లో కేసీఆర్ను బదనాం చేసే కుతంత్రం. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం నివేదిక పేరిట డ్రామాలు. కామారెడ్డి డిక్లరేషన్ దగా. 420 హామీలతో మోసం. మరోసారి వశించేందుకే జంతర్ మంతర్ పీట్లు. నిప్పులు చిలిగిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. పల్లెల్లో నీళ్లు కొట్లాట. కాళేశ్వరం జలాలయక ఖయం పెడుతున్న సర్కారు. దేవాదుల నీళ్లు రాక రైతన్నుల అవస్థలు. పంటలను కాపాడలేక అష్ట కష్టాలు. తగినంత నీళ్ళు లేక సర్కారు తంపులు. కరీంనగర్ జిల్లా హుజీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సర్కారు సరిపడినంత సాగునీళ్లు ఇవ్వలేని స్థితిలో కొంతకాలంగా ఘర్షణకు దిగుతున్న దమ్మక్కపేట, కాంట్రవల్లి రైతులు బుధవారం పొలాల వద్ద మాట్లాడుతున్న సిఐ కరుణాకరన్, ఇరిగేషన్ అధికారులు. ప్రస్తుత కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేయని ఫలితంగా ఎస్ఆర్సీ నుంచి సాగునీరు అందక హుజీరాబాద్ నియోజకవర్గంలోని గొల్లపల్లెలో నెరలుబారిన పొలం. 7.3 లక్షల ఎకరాల ఆయకట్. తెలంగాణ దోచుకుంటున్న 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు. భూములు, కాంట్రాక్టులు, విసుక లూటీ. టైం వచ్చినప్పుడు బండారం బయట పెడతా. 3.5 రేవంతే ముఖ్యమంత్రి. ప్రతిపక్షాన్ని తిట్టడం తప్ప చేసింది ఏంది? ఆయన తన భాషను మార్చుకోవాలి. ఆవేశపూరిత ప్రసంగాల వల్ల ఒరిగింది ఏది? అహంకారపూరిత పాలన మంచిది కాదు. సోషల్ మీడియాపై సీఎం తీరు సరిగా లేదు. రేవంత్పై రాజగోపాల్ రెడ్డి మళ్లీ ఫైర్. 42%పై యాన్సప్. బీసీ రిజర్వేషన్లపై తొలగిపోయిన కాంగ్రెస్ ముసుగు. పోరాడతాం, మెడలు ఉంచుతామని నిన్నటిదాకా ప్రగల్భాలు. ఇప్పుడు తమ చేతుల్లో ఏం లేదంటూ ఢిల్లీలో బేల పలుకులు. రాహుల్ను ప్రధాని చేసేందుకని
కోటా సాధిస్తామన్న రేవంత్, అంటే మరో 3.5 ఏళ్ల దాకా బీసీ రిజర్వేషన్ల అవకాశం లేనిట్లే, మా పని పూర్తయింది, ఇంకా కేంద్రం చేయాలన్న డిప్యూటీ సీఎం, తమ ప్రభుత్వం చేతులు దులుపుకునేదలా బట్టి వ్యాఖ్యలు. మరో 25% బాధడు, భారత్పై అమెరికా అదనపు సుంకాలు. ఇక చూస్తే నమస్తే తెలంగాణ పేపర్లో తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర కీలకం. శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఇలువుల ప్రొఫెసర్ ప్రతిరూపం. దేశపతి శ్రీనివాస్. వ్యవస్థలను భ్రష్టు పుట్టించింది కాంగ్రెసే, అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ ఈడీలను ప్రయోగించింది సిరికొండ. రాచరికాన్ని తలపిస్తున్న కాంగ్రెస్ పాలన. తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. చిత్రంలో హరిప్రియ, ఉమా. ప్రమాద బీమా సొమ్ము తక్షణం విడుదల చేయాలి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. బీఆర్ఎస్తోనే అచ్చంపేటకు భవిష్యత్తు. అచ్చంపేటలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేతల పోకల మనోహర్, కాంగ్రెస్ ద్రోహులను తుడిచిపెట్టలేరు. చేనేతపై చిన్నచూపు. తెలంగాణ ఉద్యమంలో చేనేత వర్గం కీలకంగా పనిచేసింది. గ్రామీణ జీవన విధానంలో వ్యవసాయ రంగం తర్వాత ప్రధానమైన జీవనాదిగా చేనేత వెలుగొందుతున్నది. తెలంగాణ అస్తిత్వంలో పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట్, సిద్దిపేట, దుబ్బాక, వరంగల్, కరీంనగర్ చేనేత వస్త్రాల విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు. నెక్స్ట్ సాక్షి దినపత్రికను కూడా ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, మరో బాంబు పేల్చిన ట్రంప్, భారత్పై మరో 25% టారిఫ్ మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు. మొత్తంగా 50% పెరిగిన అమెరికా సుంకాల భారం. కార్యనిర్వహణ ఉత్తర్వుపై సంతకం చేసి అగ్ర రాజ్యాధినేత రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలుపై పట్టరాని కోపంతో పన్నులు విధించిన ట్రంప్, అక్రమ నిర్బంధాలను సహించం, నిబంధనలకు విరుద్ధంగా అరెస్టైన వ్యక్తి క్షణము కూడా జైల్లో ఉండకూడదు, తురాక కిషోర్ విడుదలకు ఆదేశాలిస్తాం హైకోర్టు. బరి తెగించిన బాబు గ్యాంగ్. టీడీపీ మూకల దాడిలో ధ్వంసమైన వాహనం, తీవ్రంగా గాయపడిన ఏల్పుల రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై హత్యాయత్నం. వైఎస్ఆర్సీపీ నేతల ఏలుపుల రామలింగారెడ్డిపై రాళ్లతో దాడి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ సర్కారు పెద్దల దిగజారుతనం. నల్గొండవారిపల్లి గ్రామంలో వీళ్ళిద్దరిని తుది ముట్టించేందుకు పథక రచన. ప్రజాస్వామ్యయుతంగా గెలవలేమని భయభ్రాంతులకు గురి చేసే కుట్రలు. ఓటింగ్ క్యాంపటర్తో గెలవాలని కుతంత్రం. ఆటవిక పాలనకు అద్దం పడుతున్న దాడి. ఎందుకు రౌడీ రాజకీయాలు? సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. ఏ పాపం చేశారని మా పార్టీ నాయకులపై దాడి చేశారు? ఒక జడ్పీటీసీ కోసం ఇంత దిగజారులా? ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. అన్యాయాలన్నీ వడ్డీతో సహా తిరిగి చుట్టుకుంటాయి. విచ్చలవిడికి పర్మిట్. 3736 మద్యం దుకాణాలకు అనుబంధంగా అన్ని చోట్ల పర్మిట్ రూములకు మళ్లీ పచ్చజెండా. టీడీపీ సిండికేట్ దోపిడీకి సర్కారు వత్తాసు. ఈ ఏడాది మద్యం ఆదాయం టార్గెటింగ్గా వేగంగా 35,000 కోట్లు. ఇంకా రాష్ట్రంలో ఏరులై పారుతున్న మందు. రాష్ట్రంలో ఎక్కడైనా ఎకరం 99 పైసలకే. ఐటీ కంపెనీలకు అత్యంత చౌకగా భూములు ఇచ్చేందుకు పాలసీ. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదము. పెళ్లికి వచ్చిన ప్రభంజనమే. నంద్యాల జిల్లా డోన్లు తమను చూసేందుకు తరలివచ్చిన అశేష జన సందేహానికి అభివాదం చేస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్.
ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లో వార్తలు, నవదంపతులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం. రాష్ట్ర ఆర్థిక మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి వివాహ రిసెప్షన్కు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. చల్లా సతీష్ రెడ్డి దంపతుల కుమార్తె అసన్యారెడ్డి అర్జున్ల వివాహం ఈ నెల 3న జరగగా బుధవారం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వైఎస్ జగన్ ఉదయం 11:30 గంటలకు డోన్ చేరుకున్నారు. ఆయన హెలిప్యాడ్ వద్ద కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, ఇతర జిల్లా నేతలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి వైఎస్ జగన్ నేరుగా వేదిక వద్దకు వచ్చారు. భారీగా తరలివచ్చిన జనాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్ చూడగానే ఈలలు కేకలతో ఆరతిచ్చారు. బరి తెగించిన బాబు గ్యాంగ్, వైఎస్ఆర్సీపీ నేతల ఏలుపులపై రామలింగారెడ్డిపై రాళ్లతో దాడి. ఎన్నికల్లో గెలవలేమనే భయంతో దాడులు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను పరామర్శిస్తున్న పి రవీంద్రనాథ్ రెడ్డి, ఎందుకు రౌడీ రాజకీయాలు, ఓటమి తప్పదనే భయోత్సవము. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. బాబు డైరెక్షన్, బీటెక్ రవి యాక్షన్. పులివెందుల నియోజకవర్గంలో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరెక్షన్లో ఎమ్మెల్సీ బీటెక్ రవి యాక్షన్ చేస్తున్నారు. ఇదేనండి. ఇంకా చూసుకుంటే పేపర్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కూటమి, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో టీడీపీ రౌడీ రాజకీయాలకు తెరలేపుతుందని వైఎస్ఆర్ సీనియర్ నేత, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. సింగపూర్ రానంటుంది. కేబినెట్ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చ. సింగపూర్ వాళ్ళు ఏపీకి రాలేమంటున్నారు. సిటీ క్యాపిటల్ ప్రాజెక్టుకు దూరం. నిందితులను అరెస్టు చేయాలి. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, పులివెందల. ఇదేనండి. నమస్తే. ఇది సాక్షి, ఆంధ్రప్రదేశ్ 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాలను వార్తలను చూసినాం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.